దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ బృందం భారీ పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంటుంది. టాటా గ్రూప్ చైర్మన్ తో భేటీ అయింది రైజింగ్ బృందం. మూసీ పునరుజ్జీవంలో భాగస్వామ్యం అయ్యేందుకు టాటా గ్రూప్ ముందుకొచ్చింది. ఇటు కాలిఫోర్నియాకు చెందిన బ్లైజ్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది తెలంగాణ ప్రభుత్వం. పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ టీం దావోస్ పర్యటన కొనసాగుతోంది. తెలంగాణ పెవిలియన్ లో భారీ పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకుంటోంది రైజింగ్ టీం. టాటా చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్ తో భేటీ అయ్యారు రేవంత్. విజన్ 2047 లక్ష్యాలు, పెట్టుబడులకు ఉన్న అనుకూల విధానాలను సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. హైదరాబాద్ లో స్టేడియాల అభివృద్ధికి టాటా సహకారం కోరారు రేవంత్ రెడ్డి. స్టేడియాల అప్గ్రేడేషన్ కు టాటా చైర్మన్ సంసిద్ధం వ్యక్తం చేశారు. మూసీ నది పునర్జీవనంలో భాగస్వామ్యం అయ్యేందుకు టాటా గ్రూప్ ఆసక్తి చూపింది. తెలంగాణలో హోటళ్లు, రిసార్ట్స్ ఏర్పాటుపై ఆసక్తి చూపారు టాటా ప్రతినిధులు. డక్టైల్ ఐరన్ పైపుల తయారీలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రష్మి గ్రూప్ తెలంగాణలో స్టీల్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. 12,500 కోట్ల పెట్టుబడికి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో 12,000 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ప్రపంచంలో అతిపెద్ద బీరు తయారీ సంస్థగా పేరుగాంచిన ఏబీ ఇన్బేవ్ తెలంగాణలో ఇప్పటికే ఉన్న తన తయారీ యూనిట్ ను విస్తరించేందుకు భారీగా పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం 2 తయారీ యూనిట్లు నిర్వహిస్తున్న ఏబీ ఇన్బేవ్ సుమారు 600 మందికి ఉపాధి కల్పిస్తోంది. విమానయాన రంగంలో పేరొందిన అమెరికాకు చెందిన సర్గడ్ సంస్థ రాష్ట్రంలో మెయింటెనెన్స్ అండ్ రిపేర్ యూనిట్ నెలకొల్పడానికి ముందుకొచ్చింది. రాబోయే 3 నుంచి 5 ఏళ్లలో దశల వారీగా 1000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. వరంగల్, ఆదిలాబాద్ లో 2 కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తున్నామని, ఈ ప్రాంతాల్లో ఏదైనా ఒక చోట ఎంఆర్ఓ కేంద్రం ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలన్నారు సీఎం రేవంత్. కాలిఫోర్నియాకు చెందిన బ్లైజ్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ సంస్థ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ కంప్యూటింగ్ కి తక్కువ శక్తి వినియోగించే ఏఐ హార్డ్వేర్, ఫుల్ స్టాక్ సాఫ్ట్వేర్ ను అభివృద్ధి చేస్తోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో బ్లైజ్ కో ఫౌండర్ సీఈఓ దినకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. చర్చల తర్వాత ఒప్పందం కుదుర్చుకున్నారు. క్లీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణ మరో ముందడుగు వేసింది. 6,000 కోట్ల పెట్టుబడితో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ ఎస్ఎంఆర్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టు అభివృద్ధికి స్లోవాకియాకు చెందిన న్యూక్లియర్ ప్రొడక్ట్స్ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ సంస్థ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈఓఐ ను సమర్పించింది. తెలంగాణ ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ ప్రాజెక్టు మొత్తం పెట్టుబడి విలువ దాదాపు 6,000 కోట్లు ఉంటుందన్నారు. దావోస్ ఆర్థిక సదస్సులో తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 23 వరకు ఈ ప్రపంచ ఆర్థిక సదస్సు కొనసాగనుంది. రాష్ట్రంలో పెట్టుబడులకు ప్రముఖ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి.